నమస్కారం ACT9 న్యూస్కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ అంబేద్కర్ చౌరస్తాలో సింగరేణి పరిరక్షణ యాత్ర గోడ ప్రతులను CPM ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ ఆవిష్కరించారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని CPM రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 వరకు సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో CPM నాయకులు ఆర్ల సందీప్, గొర్రెంకల సురేష్, బావు రవి, తాతారావు తదితరులు పాల్గొన్నారు. వీరభద్రం గారు ఈ బస్ యాత్రను ప్రారంభిస్తున్నారు. మోడీ ప్రభుత్వం అధికారం మూడోసారి అధికారంలోకి వచ్చాక ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులు అప్పచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా సింగరేణి సంస్థలను ఈరోజు సింగరేణి బొగ్గులన్నీ ప్రైవేటు పరం చేయడానికి, ప్రైవేటు వ్యక్తులకు దారత్వం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు గనుల శాఖ మంత్రిగా చేపట్టిన వారం రోజులకే ఈ హైదరాబాద్ కేంద్రంలో బొగ్గు బాగులను ప్రైవేటు వేలాన్ని పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ యొక్క చర్యను CPM తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రాంతంలో సింగరేణిపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి సింగరేణికి తలమాలిక ఉన్నటువంటి సింగరేణి గనుల కాపాడు కోసం ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు, మేధావులు పెద్ద ఎత్తున ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఈ జిల్లాకు, ఈ పెద్దపల్లి జిల్లాకు 31వ తేదీలో సింగరేణి పరిరక్షణ యాత్ర సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనులను CPM రాష్ట్ర బృందం పర్యటిస్తున్నది. కాబట్టి ఈ 31 తారీఖు గోదావరి కనిలో సాయంత్రం 5 గంటలకు పెద్ద మొత్తంలో బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా CPM పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు బి రావుల్ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా వచ్చే నెల 5 తారీఖున కొత్తగూడెంలో ముగింపు సభ ఉంటుంది. ఈ 31న జరిగేటువంటి బహిరంగ సభకు మంత్రి ప్రాంతం నుండి మేధావులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సభను జయప్రదం చేయాలని, ఈ యొక్క సింగరేణి గనుల ప్రైవేటు వేలాన్ని ముక్త ఖండంతో మంత్రి ప్రజానీకం ఖండించాలని కోరుకుంటూ ఈ యాత్ర జయప్రదం కోసం అందరూ సహాయ సహకారం ఉండాలని కోరుతున్నాం.